హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండీ! రాజ్యాంగ సవరణలు 1-6 వరకు. సో, ఈరోజైతే 7-9 వరకు అయితే చెప్పుకుందామండి. ఈరోజు ఒక 3 రాజ్యాంగ సవరణల గురించి అయితే మనం చెప్పుకుందాం. సో, ఈరోజు చెప్పబోయే ఈ 3 రాజ్యాంగ వెరీ ఎగ్జామ్ ఓరియెంటెడ్ అయితే మాత్రం వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో, చదవండి, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? సో, 7వ సవరణ అండి. 7వ రాజ్యాంగ సవరణ. ఇది ఎప్పుడంటే 1 నవంబర్ 1956లో చేశారనమాట. సో, దీనిలో సవరించబడిన ప్రకరణలు ఏంటంటే 1, 49, 80, 81, 82, అలాగే 131, 153, 158, 168, 170, 171, 216, 217, 220, 222, 224, 230, 231, 232, 371 అండి. ఇందులో సవరించబడిన ప్రకరణలు అనమాట ఇవన్నీ ఈ రాజ్యాంగ సవరణలో. నెక్స్ట్ అయితే నూతనంగా చేర్చబడిన ప్రకరణలు కూడా ఉన్నాయన్నమాట ఈ రాజ్యాంగ సవరణలో. అవి ఏంటంటే 258 ఏ అండి, 290 ఏ, 350 ఏ, 350 బి, అలాగే 372 ఏ, 378 ఏ అనమాట. ఓకేనా? ఇవి నూతనంగా చేర్చిన ప్రకరణలు అనమాట ఈ సవరణలో. నెక్స్ట్ తొలగించబడిన ప్రకరణలు ఏంటంటే 238, 242, 243, 259, 278, 306, 379, 391, 7 అండి. ఓకేనా? సో, ఇవి తొలగించబడిన వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 7వ రాజ్యాంగ సవరణ. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇందులో ముఖ్య అంశం దేని గురించి అంటే ఫస్ట్ అండి, ఇందులో 6 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే తెలుసుకుందాం. 1, రాష్ట్రాల పునర్విభజన ద్వారా 16 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారండి. 2, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ స్థానాలపై మార్పులండి. 3, హైకోర్టులో తాత్కాలిక అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించడం అండి. 4, కేంద్రపాలిత ప్రాంతాలపై సంబంధించిన అంశాలపై మార్పులు అయితే జరిగాయండి. నెక్స్ట్ 5, ఏపీ, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలను అయితే చేర్చడం అయితే జరిగిందండి. 6, ఒకే వ్యక్తిని 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చండి. సో, వెరీ ఇంపార్టెంట్ ఈ 6 పాయింట్లను. సో, ఈ 6 పాయింట్లు మీరు ఖచ్చితంగా చూడండి. ఓకేనా? సో, 7వ రాజ్యాంగ సవరణలోనే ఇదంతా 7వ రాజ్యాంగ సవరణకు సంబంధించిందేనండి. సో, ఈ 7వ రాజ్యాంగ సవరణ గురించి ఇదంతా ఇందులో సవరించబడిన ప్రకరణలు, నూతనంగా చేర్చబడిన ప్రకరణలు, తొలగించబడిన ప్రకరణలు, అలాగే ముఖ్యమైన అంశాలు ఈ 6 పాయింట్లను. ఓకేనా? ఈ 6 పాయింట్లు మీరు ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ 8వ సవరణ 5 జనవరి 1960 అండి. సవరించబడిన ప్రకటన 334 అండి. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే షెడ్యూల్ కులాలు, తెగలకు, ఆంగ్లో ఇండియన్ చెందిన వారికి లోక్సభ, శాసనసభలో కేటాయించబడిన స్థానాలకు 1970 10 సంవత్సరాల వరకు పొడిగించడం అయితే జరిగిందండి. ఇది 8వ సవరణ. నెక్స్ట్ ఏంటంటే 9వ సవరణ అండి. 28 డిసెంబర్ 1960 ఒక షెడ్యూల్కు సవరణ పశ్చిమ బెంగాల్ అయితే ఆమోదం ఇచ్చిందండి. సో, ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బిరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయడానికి 9వ సవరణ అయితే చేశారండి. సో, ఇదండి ఈరోజు 3 ముఖ్యమైన సవరణలు, రాజ్యాంగ సవరణలు. సో, 9, 8 అలాగే 7 అండి. సో, ఈ 3 సవరణలు జాగ్రత్తగా అయితే చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియెంటెడ్లో. ఓకే అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. సో, నెక్స్ట్ 10, 11, 12 సవరణల గురించి చెప్తాను. ఓకేనా అండి. వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.